పరిశుద్ధత అంటే దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. పరిశుద్ధత ఈజ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. మనము దేవునితో సంబంధం కలిగి ఉంటేనే మనకి ఆత్మీయ ఫలాలు అనుగ్రహించబడతాయి, ఆత్మ ఫలాలు అనుగ్రహించబడతాయి. దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది, లేకపోతే జరగబడాలి. దేవుని వాక్యముతో మనం కాల్చబడాలి, దేవుని పరిశుద్ధతతో మనం సరిచేయబడాలి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనము దేవుని యొక్క ఆత్మఫలాలను పొందుకుంటాం. ఆత్మఫలాలు పొందాలంటే దేవుని పరిశుద్ధత అనేది మనకు అవసరం. లేకపోతే మనం శరీర క్రియలను బట్టి జీవిస్తూ ఉంటాం. శరీర క్రియలు కూడా చెప్తాడు చూడండి, జారత్వము, లోభము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. శరీర క్రియలు పోవాలంటే, ఆత్మఫలాలు రావాలంటే ఏం జరగాలి? మనము పరిశుద్ధతతో ఏం చేయాలి? సానబట్టబడాలి. పరిశుద్ధత అనే ఇనుముతో మనము కోయబడుతూ ఉండాలి. అలా కోయబడాలంటే దేవుని వాక్యము చేత మనము కాల్చబడుతూ ఉండాలి. దేవుని వాక్యంతో కాల్చబడినప్పుడు ఈ కోయబడటం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఇనుముని ఏం చేస్తాము? ఒక వస్తువుగా తయారు చేయాలంటే ముందు కాల్చాలి. కాల్చిన తర్వాత దాన్ని సానబడతా ఉంటాయి. ముందు మనం దేవుని వాక్యము చేత కాల్చబడిన తర్వాత దేవుని పరిశుద్ధతతో మనం సానబడుతూ ఉన్నప్పుడు మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్తామని దేవుడు సెలవిస్తున్నాడు. అలా ఉండాలి అంటే దేవునితో మనకి ఒక సంబంధం అనేది ఉండాలి. ఆత్మీయ ఫలాలు మనం పొందేవారిగా ఉండాలి అంటే దేవునితో మనకి ఒక సంబంధం. మనం దేవునిలో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉండాలంటే చర్చి బయట కాదు, చర్చి లోపల ఉండాలి. చర్చి లోపల ఉండాలంటే ఒక్కసారి రా, వారానికి ఒక్కసారి రా.